సుప్రీంకోర్టుకి కూడా పోయాం కదా అని చెప్పాను. దట్ ఇస్ సెల్ఫ్ ఇస్ యాక్షన్ కదా అని చెప్పాను ఆల్రెడీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అనేది ఏంటంటే సరే ఇవన్నీ కూడా ఫిరాయింపులు ఇది కాదనేది, ఫిరాయింపులు మొదలు పెట్టిందే బీఆర్ఎస్ కదా. 2014లో తీసుకున్నారు, 18లో తీసుకున్నారు, ఇవి 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 వాళ్ళు చెప్తున్నారు. సో మోర్ అంటే ఐ మీన్ అప్పుడు తీసుకున్నాము 18లో తీసుకుంది కూడా అది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు తీసుకోలేదని చెప్పట్లేదు, రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాము. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ గా 2/3 ఆఫ్ ద పార్టీ అయినప్పుడు. అంటే ఇప్పుడు 2014లో మీరు మొదలు వచ్చిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డైరెక్ట్ గా మంత్రివర్గంలో చేరింది 2014 ఇమీడియట్ గా ఒక 3-6 నెలలు. ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళు వచ్చింది 2 సంవత్సరాల తర్వాత. సో అది పార్టీ విలీనం 2 ఇయర్స్లో. ఆలోపే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి మిగతా వాళ్ళ గురించి టీడీపీ కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకోలేదు స్పీకర్. 2 ఇయర్స్ తర్వాత అయింది, ఒకటేసారి 2/3 ఎమ్మెల్యే జంప్ కాలేదు, అది కరెక్ట్ కాదు కదా. సేమ్ విత్ 2018లో పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ కొద్దిమంది జాయిన్ అయ్యారు, తర్వాత అయిపోయిన తర్వాత చాలా మంది జాయిన్ అయ్యారు కదా. సో బేసికల్లీ వాళ్ళు జాయిన్ అయినా కూడాను మేము ఆ రోజు వాళ్ళకి ఇలా కండవాళ్ళు కప్పేసి పార్టీలోకి తీసుకోలేదు. వి కెప్ట్ దెమ్ ఆన్ హోల్డ్ లో పెట్టి అందరూ ఎప్పుడెప్పుడైతే 2/3 అయిందో రాజ్యాంగబద్ధంగా ఏదైతే రైట్ కరెక్ట్ ఉందో దాని ప్రకారమే చేస్తాం మేము ఆ రోజు. సరే మిగతా డిస్కషన్ లో తర్వాత పోవచ్చు. ఇవాళ ఏం చెప్తున్నానంటే మీరు రాజ్యాంగబద్ధంగా చేసినా ఏది చేసినా నైతికంగా మీకు కూడా అనే హక్కు లేదు అని అంటున్నారు. ఆ రోజున్న పరిస్థితుల వల్ల, ఆ రోజున్న సిచ్యుయేషన్ వల్ల, ఏ రోజైతే ఇప్పుడు 2014 గురించి మీరు మాట్లాడారు, ఆ రోజు మీకు తెలుసు ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడే ఆవిర్భవించిన తెలంగాణని, ఆ రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేద్దామని చెప్పి పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఎన్ని కుట్రలు పన్నాడో మీరు చూశారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ పరిస్థితులు రావద్దు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి ఆ రోజు చేయాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేయాల్సిన ఏ పనులైతే చేయాలో కేసీఆర్ గారు ముందు నుండి ఎలా అయితే తెలంగాణ కోసం పోరాడుతున్నారో ఆ రోజు కూడా మళ్ళీ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోసమే కేసీఆర్ గారు ఆ రోజున్న ఆ శాసనసభ్యులందరినీ కూడా అది కూడా రాజ్యాంగబద్ధంగానే ఆ రోజు పార్టీలో కలుపుకోవడం జరిగింది. ఆ రోజు మీరు చూసారు, ఆ రోజు ఏం చేశారు, ఎమ్మెల్యేలు కొనడానికి ఆ రోజు ఎట్లా అయితే ప్రయత్నం చేశారో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నాకు అందరికీ తెలుసు. అది లైవ్. ఓకే, 14 చాలా మంది యాక్సెప్ట్ చేశారు, సరే ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కొత్త ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. 18లో 88 మంది గెలిచినా సరే తీసుకోవడం అది నాకైతే ప్రజలు యాక్సెప్ట్ చేశారు అనుకోరు. మొన్న ఎలక్షన్ లో కూడా అనిపించింది అది. ఐ మీన్ దట్స్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి. అయితే కానీ ఏం జరిగిందంటే ఒకటి మాత్రం, ఆ రోజు అందరూ వాళ్ళే ఎమ్మెల్యేలు మేము వచ్చి జాయిన్ అవుతాం అంటే ఇంకా ఆ రోజు కేసీఆర్ గారు అందరూ 2/3 వస్తామంటే తీసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు. అదే ఇంకా ఐ మీన్ కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదనే పరిస్థితికి వచ్చింది చూడండి. అది అన్నిటికంటే అల్టిమేట్ గా ఇది లాజికల్ కన్క్లూజన్ కి వస్తుందా మరి? ఇప్పుడు వాళ్ళైతే ఎమ్మెల్యేలు అయితే ఈ విధంగా వాదిస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ నాకు తెలిసి కేవలం ఒక దానం నాగేందర్ మీద వేటు వేయొచ్చు, మా అంటే కడియం శ్రీహరి వరకు వస్తుంది, ఎందుకంటే ఆయన కూతురు తరపున క్యాంపెయిన్ చేశారు కదా కడియం శ్రీహరి. సో వాళ్ళిద్దరి వరకు రావచ్చు, మిగతా వాళ్ళ మీద వేటు పడకపోవచ్చు, ఎందుకంటే విప్ ఉల్లంఘించలేదు. స్పీకర్ అట్లీస్ట్ స్పీకర్ వరకు అది మాకైతే స్పీకర్ గారి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. స్పీకర్ గారు మరీ ఎంత ఐ మీన్ మీ మీడియా ద్వారా కూడా చాలా సార్లు తెలియజేశారు, నాకు ఈ పార్టీ ఫిరాయింపుదారులు అంటే నాకు ఇష్టం లేదు, పార్టీ ఫిరాయించడానికి నేను అగేన్స్ట్ అని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా స్పీకర్ గారిని సరైన యాక్షన్ తీసుకోమని చెప్పింది కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. మా అందరికి కూడా పార్టీ వైపు నుండి స్పీకర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది, స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటారని పూర్తిగా నమ్ముతా ఉన్నాము. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన క్లిప్పింగ్స్ ను ఏదో అక్కడ వీడియో క్లిప్పింగ్స్ మీడియా చూపిస్తే ఇది మార్ఫింగ్ చేసినట్టు ఉన్నది అని అన్నారట కదా. సో అప్పుడు ఎవరి మీద ఆస్పిరేషన్స్ ఇవన్నీ, సో మీడియా మీద కూడా వాళ్ళు తప్పు పడతా ఉన్నారు. ఇవాళ మీకు అర్థమైంది కదా భరత్ అన్న, అన్నారా ఈ మాట అన్నారా? వీడియో క్లిప్పింగ్ జాయిన్ అయిన క్లిప్పింగ్ చూస్తే మార్ఫింగ్ చేశారు అన్నారా? అడిగారు ఒకరిద్దరు లాయర్లు ఉంటారు కదా దాంట్లో కూడా. అంటే మేము అందరం ఒకరిద్దరు లాయర్లు అడిగారని నాకు తెలిసింది, నన్నైతే అడగలేదు ఆ ప్రశ్న. సో ఒకరిద్దరు లాయర్లు అడిగారు, అది కూడా మార్పింగ్ అవ్వచ్చు కదా అది అని కూడా అడిగారు. అప్పుడు ఏంటి మీడియాని కూడా నమ్మట్లేదు వాళ్ళు లాయర్లు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. మేమేం చేసాము, మీడియాలో వచ్చినవో సోషల్ మీడియాలో వచ్చినవో లేకపోతే లైవ్ టెలికాస్ట్ అయిన ఆ వీడియోస్ అన్ని కూడా పెట్టాము మేము, అవి ఆధారంగా పెట్టాము. వాళ్ళ కండక్ట్ ఇన్ ద అసెంబ్లీ కూడా పెట్టాము మేము, ఎలా అయితే సీఎం గారు హౌస్ లో కండువా కప్పుకున్నారని చెప్పి ఇవన్నీ కూడా పెట్టాము ఎవిడెన్స్. సరే వాళ్ళు చెప్పే మాటలు చెప్తారు, ఫైనల్లీ స్పీకర్ గారు కూడా తెలుసు
ఇప్పుడు మీ విచారణ జరుగుతున్న తీరు ఎట్లా ఉంది? మీకు ఎదురుగా ఆపోజిట్ ఎమ్మెల్యే కూర్చుంటారు, మీరు కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్లస్ మీ లాయర్ వాళ్ళ లాయర్, అంతే. స్పీకర్ అంతే, వాళ్ళు స్పీకర్ గారికి ఒక కౌన్సిల్ ఉంటారు, ఇంకా స్పీకర్ గారికి అడ్వైజర్ ఉంటారు. ఓకే, స్పీకర్ గారు అడ్వైజర్ ఎవరున్నారు? అడ్వైజర్, న్యాయ సలహాదారు స్పీకర్ కు. అంటే నేను ఇంకా ఈ లీగల్ ఇష్యూస్ లో పోవద్దు అనుకున్నాను, కానీ మీరు అడిగినారు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. స్పీకర్ గారికి సలహాదారు ఎవరంటే ఈ 9 మంది లాయర్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో ఉన్న సుప్రీంకోర్టులో వాదించారో వారే ఇప్పుడు స్పీకర్ గారికి సలహాదారు. ఎవరు? జంధ్యాల శంకర్ గారు, జంధ్యాల రవిశంకర్ గారే సలహాదారు. సలహాదారు అంటే ఆయనే వీళ్ళ కోసం కేసులో వాళ్ళ అడ్వకేట్, వారే మళ్ళీ ఇప్పుడు స్పీకర్ గారు కూడా అడ్వైజర్. సో ఇంకా ఐ థింక్ స్పీకర్ గారి లీగల్ ఇష్యూస్ నేను పోకపోవడం బెటర్ ఏమో, బికాజ్ ఇట్స్ నాట్ రైట్. సో మీకైతే ఏమనిపిస్తుంది? ఇప్పుడు October 30th డెడ్ లైన్, ఇంకా 1 month ఉంది ఎగ్జాక్ట్లీ ఇవాళకి. నాకు తెలిసి పూర్తి నమ్మకం ఉంది స్పీకర్ గారి లోపల మంచి సరైన డిసిషన్ తీసుకుంటారని పూర్తిగా నమ్మకం ఉంది స్పీకర్ గారి. ఒకవేళ స్పీకర్ అనర్హత, మీరేమో బై ఎలక్షన్స్ వస్తాయంటున్నారు, స్పీకర్ అనర్హత వేటు వేయకపోతే మళ్ళీ హైకోర్టు ఉంది, వేసినా సరే ఈ ఎమ్మెల్యేలు హైకోర్టు పోవచ్చు, హైకోర్టు తర్వాత మళ్ళీ వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు పోవచ్చు. ఈజీగా ఈ ప్రాసెస్ 1.5 year పట్టదా? ఒక్కటి మాత్రం తప్పకుండా జరుగుద్ది భరత్ గారు. సుప్రీంకోర్టు ఎంత క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చింది. సో తప్పకుండా నాకు తెలిసి టైం ఫ్రేమ్ కూడా పెట్టింది సుప్రీంకోర్టు. సో 100% స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారనే ఆశ ఉంది, నాకు నమ్మకం ఉంది. లేకపోతే కోర్టు కూడా అతి తొందరలో యాక్షన్ తీసుకుంటుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే భరత్. నమస్తే. చూస్తున్నారు, స్పీకర్ హియరింగ్స్ జరుగుతున్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు సంజయ్ గారు అన్నారు ఏంటంటే, అది చూస్తుంటే నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయని కనబడుతుంది, అయినా సరే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. జరుగుతున్న తీరు, విచారణ జరుగుతున్న తీరులో. అంటే ఇందులో ఒకటి భరత్ గారు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ అంటే తెలంగాణ ఇప్పుడు మీ ఎవరైతే ఈ ఛానల్ ప్రజలు వీళ్ళు పార్టీ మారిన అందరూ డాక్టరేట్ ఇచ్చారు పార్టీ మారటంతో. అంటే ఎవరైతే పార్టీ మారినో వాళ్ళందరూ డాక్టరేట్ చేసారు. అంటే పార్టీలు ఎట్లా మారొస్తారు, ఇలా కొత్త కాదు వాళ్ళకి పార్టీ మారటం. అంటే ఎవరైతే కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, కళ్యాదయ్య గారు కావచ్చు, మన ఆయన పేరు ఏంది ఇప్పుడు పెద్ద ఆయన పేరు కడియం శ్రీహరి గారు కావచ్చు, వీళ్ళంతా సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా పనికిరారు ఇలా ముంగట. అంటే దాంట్లో కొత్తదనం ఏం లేదు. అంటే అన్ని ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ప్రొఫెషనల్. ఇప్పుడు కొత్తగా మారినోడికి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, ఏమైనా అయితే భయం ఉంటుండొచ్చు, కానీ ఎప్పుడైనా పార్టీ మారిన ఎమ్మెల్యేల మొక్కలు ఎక్కడ చిన్న గింత ఆందోళన కూడా ఉండదు వాళ్ళకు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చి ఉంటుంది ఆందోళన. సుప్రీంకోర్టు తీర్పులు ఏముందండి, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే ఏం చేయాలి? అంటే నిర్ణయం తీసుకోకుండా ఇంతకు ముందు 2-3 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టిన సందర్భం ఉంది కదా, అట్లా కాదు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళు స్పీకర్ ముందు అటెండ్ కావాలి, ఇక్కడ కాకపోతే మళ్ళీ హైకోర్టు పోవాలి, సుప్రీంకోర్టు పోవాలి, పదవి కాపాడుకున్న తిప్పలు కదా. ఈ పరిస్థితి ఉందని చెప్తే అందరు జైన్ అయ్యేవాళ్ళు కాకపోవచ్చేమో. భరత్ గారు, ఫస్ట్ భరత్ మీరు గమనించాల్సింది దయచేసి మీరు ప్రజలకు క్లియర్ గా మెసేజ్ ఇవ్వండి మీ చర్చలలో. ఏం కాదు, ఇంతకుముందు కొద్దిగా భాష స్మూత్ గా మాట్లాడుతున్నారా మీరు? అవుతుంది అంటారా? ఏమీ కాదు, 100% ఏం కాదు. ఓకే, అంటే వేటు వేరు స్పీకర్ 100% వేయరు. ఓకే, మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు పోయినా కదా, ఇంకా మాకు ఎన్ని అవసరమైతే ఐక్యరాజ్య సమితి కోసం డబ్బులు పెట్టలే మా రాజకీయ నాయకుల దగ్గర. మళ్ళీ పార్టీ ఫిరాయిస్తున్నాం దేనికి? ఏదో సలాబంక్ నుంచో ఇంకా దేని నుంచో కదా ఫిరాయిస్తున్నాము. మమ్మల్ని ఎవరైతే పార్టీ ఫిరాయిస్తున్న వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ ఒకటే భరత్, ఏదో ఒక దగ్గర మారాలా, ఇది ఇంకా కఠినం చేయాలి. ఎట్లా చేస్తారనేది మేధావులు, ఈ రాజకీయాల్లో కొద్దిగా ఉన్నత విలువలున్న నాయకులు కూర్చుని నిర్ణయించాల్సింది. ఇప్పుడు ఏదైతే ఈ సిస్టమ్ ఉందో, ఈ సిస్టమ్ ప్రకారం నువ్వేం చేయలేము భరత్. ఇది కంపల్సరీ ఎవరో ఒక్కరు దీన్ని ముందుకు రావాలి. అంటే నేను చెప్పేది రాజ్యాంగ నిపుణులు కావచ్చు, రాజకీయాలలో నైతిక విలువలు కావచ్చు, లేకపోతే పార్టీల నాయకులు కొద్దిగా నైతిక విలువలతో కొద్దిగా మిగిలింటే దీనికి ఒక నియమావళి తయారు చేయాలి. పార్టీ మారాలంటే కొద్దిగా క్లియర్ గా మాకు తెలిసి ఉండాలి, భయం అనేది ఉండాలి.
అంటే ఇప్పుడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల వెంట్రుక కూడా మీరు అదే సెన్స్ లో అన్నారు, ఎవరేం వాళ్ళు ఏం చేయలేరు, వెంట్రుక కూడా ఏం బీకలేరు అన్నారు అంతే. దీనికి ఇంకొకటి క్లారిటీ ఇస్తున్నా భరత్. ఇప్పుడు ఇంతకు ముందే మీరు ఇట్లా నాతో మాట్లాడిపించి నేను ఉమ్మడి రాష్ట్రం అనే పదం దగ్గర ఒక పదం వాడాను, దానికి పెద్ద చర్చలు చేశారు తెలంగాణ. నేను ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం అనబోయి ఒక అనుకోకుండా మాట దొరికి పచ్చని రాష్ట్రం అన్నాను. దానికి నేను విద్యార్థుల గురించి మాట్లాడింది, నిరుద్యోగుల గురించి మాట్లాడింది, పేదల గురించి మాట్లాడింది. ఆ రోజు కూడా రాజకీయ మనం మాట్లాడింది ఇదే, ఏది పార్టీ ఫిర్యాదుల గురించి. అంత ఘాటుగా మాట్లాడింది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అయిపోయి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు. ఏదో చిన్న కటింగ్ పెట్టారులేండి అందుకని. నేను ఏమంటున్నా అంటే అనబోయేది ఉమ్మడి రాష్ట్రం. మరి అదే ఉమ్మడి రాష్ట్రాన్ని వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీల చుట్టం అవుతుంది, బీఆర్ఎస్ ఓడికి కాంగ్రెస్ ఓడికి చుట్టం అవుతుంది. వాళ్ళు చెప్పింది తింటారు. మరి మొత్తం అడ్డంగా ఉన్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మజ్లిస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అడ్డంగా ఉన్నది. వాళ్ళని ఏమన్నారు నాయకులు, అది పక్కన పెట్టండి. మీ ద్వారా క్లారిఫై ఇస్తున్నాను. తెలంగాణ ద్రోహుల మీద తెలంగాణ మిత్రులు అయినరు. మేము తెలంగాణ గురించి కొట్లాడినేమో ఏదైనా ఒక నోటి మాట అనుకోకుండా ఏమన్నాను, ఉమ్మడి రాష్ట్రం అనే పదం మాట్లాడాను. దాన్ని మొత్తం కొన్ని మీకు చెప్పలేదు నేను. అదేదో రకంగా సృష్టించారు, క్రియేట్ చేశారు క్లిప్పింగ్ ని. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే ఇందులో ఇంకొకటి పెద్ద ఇంపార్టెంట్ ఉంది భరత్. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 3 రంగుల కనుగొన. దయచేసి కాంగ్రెస్ పార్టీకి 3 రంగుల జెండాని క్యాన్సల్ చేయాలి. ఎందుకంటే 3 రంగులు ఉంటే కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే 3 రంగుల జెండా కాదు అది, ఏమంటారు దేవాలయాల్లో వేసే కండువాని కూడా అన్నారు. ఆయన ఏదన్నా వీళ్ళకి మొత్తం ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీకి ఆకుపచ్చ కలర్, పాకిస్తాన్ కలర్ ఉంటుంది చూడు, అది పెట్టాలా. అది సరిపోతుంది కూడా. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ కూడా ముస్లిం లీగ్ ఐడియాలజీ కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. కాబట్టి ఇట్లాంటి అంటే నా అభిప్రాయం వీళ్ళైతే సుప్రీంకోర్టు పోదాం అనుకుంటున్నాను ఈ విషయంలో. వీళ్ళు మీ 3 రంగులను దుర్వినియోగం చేస్తున్నారు కాంగ్రెస్ అని. ఇప్పుడు సోదరుడు